ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని సంగమా, క్రీస్తునందు జీవించే జీవితము, క్రీస్తునందు జీవించే జీవితము ఎప్పుడూ కూడా ఒక పోరాటం వంటిది. వాల్యూమ్ పెంచునన్న కొంచెం జాషువా అన్నర్లే. క్రీస్తునందు జీవితము ఎప్పుడూ కూడా పోరాటం, ఒక పోరాటం. కొందరికి ఈ విషయం తెలుసు, కొందరికి ఈ విషయం తెలియదు. బైబిల్ సెలవిస్తుంది ఏమంటే, మనము పోరాటం చేస్తున్నాము అని. ఆమేన్, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఓ ప్రైజ్ గాడ్. దేవుని యొద్దకు చాలు. నిజంగా ఇది 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 చదవడం చాలా సులభం కదా, చదవడం చాలా సులభం. కానీ అలా బ్రతకటం కొంచెం సవాల్తో కూడింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని అనగా సాతానును ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండటం చాలామందికి తెలుసు, కానీ అపవాదిని ఎదిరించటం అనేది చాలామందికి తెలియదు. అనేక మంది దేవుని బిడ్డలైన వారి జీవితాల్లో ఎత్తుపల్లాలు, ఓటమి విజయం, ఓటమి విజయం, ఓటమి విజయం. హో జీసస్. నేను ప్రొద్దున ఈరోజు మార్నింగ్ ఒక మెసేజ్ నాకు వచ్చింది. బెంగళూరులో నా సోదరుడు మెసేజ్ చేశాడు, పాస్టర్ నా లైఫ్లో చాలా భయంకరమైన దినాలు గడుస్తున్నాయి, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని. అప్పుడప్పుడు కాల్ చేస్తున్నప్పుడు బాగున్నాయి అంటాడు. ఈరోజు మెసేజ్ చేశాడు, చాలా చాలా గొడ్డు రోజులు, కష్టమైన రోజులలో నేను పయనిస్తున్నాను, నా గురించి ప్రార్థన చేయండి. దేవుని సంగమా, నిజంగా మన లైఫ్ ఏంటో మనకు తెలిస్తే, ఒరిజినల్గా మన లైఫ్ ఏంటి, మన కొరకు మన తండ్రి, మన దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ జీవితం ఏంటో తెలిస్తే, ఆ అధికారం ఏంటో తెలిస్తే, మనం అలాంటి రిక్వెస్ట్లు, మెసేజ్లు ఇంకా మనం పెట్టాం యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. మనం తీసుకుంటాం అట్లాంటి మెసేజ్లు. ప్రైజ్ ద లార్డ్. అట్లాంటి మెసేజ్లు మనం తీసుకుంటాం, మనం పెట్టాం. ఇంకా ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే తెలియక. ఏం తెలియకంటే, నువ్వెవరో తెలియక, నీ పోరాటం ఏంటో తెలియక, నీవు చేయవలసిన పోరాటం ఏమిటో, చేస్తున్న పోరాటం ఏమిటో, అది ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో నీకు తెలియక ఈ ఆటుపోట్లన్నీ, ఈ ఎత్తుపల్లాలన్నీ. ఎందుకు ఒకరోజు నువ్వు ఉన్నతంగా కనపడి మరొక రోజు ఎందుకు అంత దీనముగా కృంగిపోయి, ఎందుకు అలాగ నువ్వు ఉంటున్నావంటే, దేవుని సంగమా, నీవెవరో నీకు తెలియక, నీ స్థాయేంటో నువ్వు ఎరగక, నువ్వు చేయవలసిన పోరాటం ఏంటో తెలియక, పోరాటము ఎలా చెయ్యాలో తెలియక, అది తెలియకే. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని అపవాదిని ఎదిరించాలి. వావ్, ఇది ప్రొనౌన్సియేషన్ చాలా బాగుంది. హౌ, ఎలా కదా, నిజమే కదా. అపవాదిని ఎలా ఎదిరించాలి అపవాదిని? నాకుంది పాస్టర్ గారు, నాకు అపవాదిని ఎదిరించాలని ఉంది, నేను ఎలా ఎదిరించాలి?
ఎలా ఎదిరించాలి, ఎలా ఎదిరించాలో చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా బైబిల్లో ఉంది. అపవాదిని నువ్వు ఎదిరించాలంటే, అంటే అపవాదితో నువ్వు పోరాటం చేయాలంటే నువ్వు ఒక యుద్ధం చేస్తున్నావు. ఆ యుద్ధంలో నీవు యుద్ధ వస్త్రమును ధరించుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ వస్త్రాన్ని ధరించుకొని యుద్ధానికి వెళ్ళాలి. ఖాళీ చేతులతో వెళ్తే నువ్వు యుద్ధం చేయలేవు. నువ్వు ఖాళీ చేతులతో వెళ్తే, ఉట్టి చేతులతో వెళ్తే యుద్ధం చేయలేవు. నువ్వు యుద్ధ వస్త్రాన్ని ధరించుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు చేయగలుగుతావు. దేవుని సంగమా, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫీసీలకు రాస్తూ ఇక్కడ ఆ యుద్ధ వస్త్రము గురించి చెప్తున్నాడు. చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. ఓ, ఎక్కడ బలవంతులై ఉండాలి మనం? మరొకసారి చెప్దామా? ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. కులంలో బలవంతులైతే కుదరదు, డబ్బులో ధనంలో బలవంతులైతే కుదరదు, లేదంటే పలుకుబడిలో బలవంతులైతే కుదరదు. ఈ యుద్ధం చేయాలంటే, అపవాదిని ఎదిరించాలంటే, ఎదిరించే అపవాదిని ఓడించాలంటే మనం ఆయన యందు బలవంతులై ఉండాలి. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డ, నువ్వు దేంట్లో బలవంతుడు అయినా నువ్వు దీంట్లో గెలవలేవు. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు దేంట్లో బలవంతుడు అయినా కావచ్చు. ఈ యుద్ధం చేయాలంటే, నువ్వు అపవాదిని గెలవాలంటే, అపవాదిని తరమాలంటే, అపవాదిని వెళ్ళగొట్టాలంటే, అపవాదిని గద్దించాలంటే నువ్వు ఆయన యందు బలవంతుడు అయి ఉండాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఆమేన్ చెప్పండి. ఏ శక్తి అది? మహాశక్తి. ప్రైజ్ ది లార్డ్. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు ఆ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడికి సర్వాంగ కవచం ధరించుకోండి. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. ఈ వాక్యం ఎన్నిసార్లు చదివారు కదా. ఇందులో సీనియర్స్గా ఉన్న వాళ్ళు, క్రైస్తవులు. ఈరోజు కొత్తగా దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ వాక్యం నేను కూడా ఎన్నిసార్లు చదివానో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడే వరకు నాకు తెలియదు ఇక్కడ ఇంత మర్మం ఉందని. ప్రైజ్ ది లార్డ్. చదవండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. చాలు. మనము 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఈ ప్రార్థన చేశాం. మీకు గుర్తున్నాయా ప్రార్థనలు? చివరిగా నేనే ప్రార్థన చేశాను? అధికారంతో కూడినటువంటి ప్రార్థన. ప్రధానులను, దురాత్మల సమూహములను, అంధకార సంబంధనాదులను, చీకటి శక్తులను బంధించి ప్రార్థన చేయడం జరిగింది. 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన చేయటానికి ఒక ప్రత్యేకమైన అధికారం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. ఈ అధికారం మీరందరూ పొందుదురు గాక. ఆమేన్. మనము రక్త మాంసాలతో పోరాడట్లేదంట, శరీరులతో పోరాడటం లేదంట. మనం పోరాడుతున్నది ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత చదువునా, సమస్తమును నెరవేర్చిన వారై నిలబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడికి సర్వాంగ సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడికి సర్వాంగ కవచము ధరించుకొనుడు. ఏలగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు
జోడు తొడుక్కొని నిలబడి ఆ. ఇవన్నీ గాక ఆ. విశ్వాసం డాల్ పట్టుకొనండి. ఆ. దానితో మీరు దుష్టుని అగ్నిబాణులన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఆ. మరియు ఆ. రక్షణైన శస్త్రాలను ఆ. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆ. ఆత్మ వలన ప్రతి సమయం నందు ఆ. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ. ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తము ఆ. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి. ఆ. మరియు నేను దేని నిమిత్తము చాలు, ఎంత సులభంగా చదివాం కదా మనం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఒక్కొక్క యుద్ధ కవచం, ఈ టోటల్ కంప్లీట్గా ఉన్నటువంటి ఒక ఆ యుద్ధ కవచంలో ఒక్కొక్క పాత్ర, వాక్యం అనే ఆత్మ ఖడ్గం, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రానము, నీతి అనే మైమెరువు పై వస్త్రము, సత్యం అనే దట్టి, సమాధానం అనే జోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది దేవుని బిడ్డలైన వారు యుద్ధం చేయటం ఇష్టమే, కానీ ఎలా చేయాలి? నంబర్ 1 తెలియదు. నంబర్ 2 ఒకవేళ చేద్దాంలే అని వెళ్ళి దయ్యమా వెళ్ళిపో, సతానా వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోవడం దేవుడు ఎరుగు, వీడిని కూడా 4 చితక బాగుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇది జరిగేది వాస్తవం. ఇది ఎందుకంటే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, క్లియర్గా వాక్యం ఏమని సెలవిస్తుంది? తుదకు మీరు మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మొట్టమొదలు ఏమవ్వాలి మనం? ఆయన యందు. ఎస్, వి నీడ్ టు స్ట్రాంగ్ పీపుల్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. స్ట్రాంగ్ కావాలి, బలవంతులం కావాలి ఆయన యందు. డబ్బులో కాదు, పలుకుబడిలో కాదు, ఉద్యోగంలో కాదు, వ్యాపారంలో కాదు, వీధుల్లో కాదు, ఊళ్ళో కాదు, పట్టణంలో కాదు. మనం బలవంతులం కావాల్సింది క్రీస్తులో మనము బలవంతులం కావాలి. ఆ తరువాత మనము ఆపద్దినమందు, అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది కదా, ఏమని? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై. నెరవేర్చాల్సిందా? నెరవేర్చిన వారై అంటే అప్పటికే మీకు ఆ డ్రెస్ ఉండాలి. ఏ డ్రెస్ అది? యుద్ధ వస్త్రము. ప్రైజ్ ది లార్డ్. ఆర్మీ డ్రెస్. ఇప్పుడు యుద్ధంలో వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? ఇక్కడ నెక్ నుంచి చెస్ట్ వరకు ఒక ప్రొటెక్షన్ డ్రెస్ ఉంటుంది. మన ఆర్మీని చూసినా కూడా మనకు తెలుస్తుంది. తల మీద ఒకవేళ ఎవరైనా ఒక రాయి, కంకర రాయి విసిరేసినా కూడా వాళ్ళ ముఖం మీద తగలదు. అలాంటి ఒక హెల్మెట్ లాంటిది, ఒక శిరస్త్రానం ఇక్కడ మనం చూస్తున్నాం. అవన్నీ ఇప్పుడు కూడా మనకు కనపడతాయి, మనం చూడగలుగుతాం. వాళ్ళ చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. తర్వాత మీరు గమనించండి, ఒక ఆయుధం ఈ చేతిలో ఉంటే ఒక ఆయుధం ఈ చేతిలో ఉంటుంది. ఒక ఆయుధం ఈ చేతిలో ఎలా ఉంటుందంటే అది ఆయుధం ఏంటది? దాన్ని ఏమంటారు బైబిల్ భాషలో? డాలు. ఇదేంటిది? ఇదేం చేస్తుందంటే ఎదురుగా ఎవరైనా దాడి చేస్తుంటే ఇట్లా ఆపుతారు, ఆ దాడిని ఆపుతుంటారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, ఎక్కడైనా ఏదైనా దాడులు జరుగుతున్నాయి, జనాలు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారంటే ఫోర్స్ ఏం చేస్తారంటే ఆ బెటాలియన్ వాళ్ళు ఇవి తీసుకుంటారు, షీల్డ్ తీసుకుంటారు. దాన్ని ఏమంటాం మనం? షీల్డ్. అది తీసుకొని పట్టుకొని తోసేస్తుంటారు. ఇంకా వాళ్ళు ఏదన్నా తీసుకొని కొడదామన్నా వీళ్ళు కనపడరు, ఇంకా దాన్ని వెనుకుంటారు, తోసేస్తుంటారు. వాళ్ళు ఏ దాంతో దాడి చేయాలన్నా దాంతో కంట్రోల్ చేస్తారు. ఈ రైట్ హ్యాండ్లో మాత్రం వాళ్ళ చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. మళ్ళీ అది లాఠీ అవ్వచ్చు, ఇంకొక కొన్ని సందర్భాల్లో తుపాకీ అవ్వచ్చు. మరి బైబిల్ భాషలో మనం బైబిల్లో చూస్తున్నాము వాక్యము అనే ఆత్మ ఖడ్గము. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ దగ్గర డాలుంటే నువ్వు ఆపగలుగుతావు. ఓకే, డాలుంటే ఆపగలుగుతావు. ఖడ్గం ఉంటే యుద్ధం చేయగలుగుతావు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఖడ్గం ఉంటే ఏం చేయగలుగుతావు? యుద్ధం చేయగలుగుతావు ఎదుటి వారిని. ఖడ్గం ఉంటే, డాలుంటే ఏం చేయగలుగుతావు? షీల్డ్ ఉంటే జస్ట్ కంట్రోల్ చేస్తావు అంతే. ఏయ్ ముందుకు వెళ్ళండి అంటే ఏముంది నా దగ్గర ముందుకు వెళ్ళటానికి? వాళ్ళకు దొరుకుతాను నేను, వాళ్ళు కంట్రోల్ చేయటం నా వల్ల అంతే. నా వల్ల ఏమవుతుంది? నాకేమి ఇచ్చారు ఇక్కడ? నా దగ్గర షీల్డ్ మాత్రమే ఉంది. ఎవరైనా ఆయుధం ఇవ్వండి, ఎవరైనా లాఠీ ఇవ్వండి, ఎవరైనా ఖడ్గం ఇవ్వండి,
అంటే నా దగ్గర ఏముంది? షీల్డ్ ఉంది. ఈ షీల్డ్ పట్టుకొని నేను కంట్రోల్ చేస్తున్నాను. రాళ్ళు విసురుతున్నారు, లేదంటే ఇంకొకటి విసురుతున్నారు, బాణాలు వేస్తున్నారు. ఈ షీల్డ్తో ఈ డాలుతో నేనేం చేస్తున్నాను? కంట్రోల్ చేస్తున్నాను. అవి మీద పడుతున్నాయి, ఆపుతున్నాను. అయితే ఈ చేతిలో ఆయుధం ఉంటే ఇంకా నేను తిప్పడం మొదలు పెడతాను, నేను దాడి చేయడం మొదలు పెడతాను. జాగ్రత్త. యుద్ధం ఆపడం ఒక అనుభవం, యుద్ధం కంట్రోల్ చేస్తూ యుద్ధం చేయటానికి దూకడం మరి ఇంకొక అనుభవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాట తెలుసా మీకు? నాకు ఇది చాలా ఇష్టమైన ఘట్టం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యుద్ధం ఆపడం చాలామందికి తెలిసిందంటే ఆపాలి. మరి ఎప్పుడు కంట్రోల్ చేయటమేనా? వాడిని పరిగెత్తించవా? ఎప్పుడు కంట్రోల్ చేయటమేనా? ఇప్పుడు బార్డర్లో ఉన్నటువంటి సైన్యం ఎప్పుడు దాడి జరగకుండా చూస్తుంటారు, మంచిదే. దాడి జరగకుండా మాత్రమే చూసేటట్టయితే ఒకరోజు ప్రమాదం జరుగుతుంది. దాడి శక్తివంతంగా జరిగితే, వీరు గనక ఆపలేనంత దాడి జరిగితే వీళ్ళు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలా? ఆయుధాలు తీసుకోవాలా, దూకాలి రణరంగంలోకి. హల్లెలూయా. ఎట్లా అంటే పోతే ప్రాణం, కానీ ఈ ప్రాణం పోయే ముందే శత్రువుల ప్రాణాలు ఎన్నో పోతాయి. అలాంటి సిద్ధపాటితో ఆ సైనికుడు ఏం చేయాలా? దూకేయాలంతే. ప్రైజ్ ది లార్డ్. ఇది సహజ సిద్ధమైన యుద్ధం గురించి నేను మీకు ఇప్పటివరకు చెప్తున్నాను. ఇది సహజ సిద్ధమైనటువంటి భౌతిక సంబంధమైన యుద్ధం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. అయితే ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, బైబిల్ చెప్తుంది, మన పోరాటము రక్త మాంసములతో కాదు. వావ్. మన పోరాటము శరీరులతో కాదు, మన పోరాటము ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో. చదవండి. పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధులతో, లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో. చాలు. అంటే పోరాటము మన కంటికి కనపడుతున్న శత్రువుతో కాదు. జాగ్రత్తగా వినండి. మన కంటికి కనపడుతున్న శత్రువుతో మనము పోరాటం లేదు, మన కంటికి కనపడని శత్రువుతో పోరాడుతున్నాం. అయితే కంటికి కనపడని శత్రువుతో పోరాడుతున్న ఈ పోరాటంలో కంటికి కనపడనటువంటి ఆయుధ సామాగ్రి కలిగి మనం పోరాడాలి. ఆమేన్, హల్లెలూయా. కంటికి కనపడని శత్రువు వాడు, కంటికి కనపడని శత్రువు వాడు. అయితే నేను యుద్ధ వస్త్రములు ధరించాను, నేను ఆయుధములను ధరించాను, నేను యుద్ధం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. అయితే వాడు వచ్చే వరకు కాదు, నేనే వాడి మీదకి నేను వెళ్తున్నాను, నేనే వాడిని ఓడించాలని సిద్ధపడ్డాను, నేనే వాడి రాజ్యాన్ని కూల్చాలని సిద్ధపడ్డాను. అయితే నేను పరిపూర్ణమైన యుద్ధ వస్త్రంతో నేను వెళ్ళవలసిన వాడనే ఉన్నాను. పరిపూర్ణమైన యుద్ధ వస్త్రంతో వెళ్ళాలి. అయితే దేవుని సంగమా, చాలామంది జీవితాల్లో చూసినట్లయితే ఏమవుతుందంటే వాళ్లకు జోళ్ళు ఉండవు, శిరస్త్రాణం ఉండదు, ఒక డాల్ ఒక్కటి ఉంటుంది. నేను యుద్ధం చేస్తాను చేస్తారు, అయిపోతారు, అంతే, ఫినిష్. వాడు పడేస్తాడు ఒక్క దెబ్బకు ఫట్. శిరస్త్రాణం లేదు, జోళ్ళు లేవు, ఖడ్గం కూడా లేదు, డాల్ ఒక్కటి ఉంది. డాల్ అంటే ఏంటి? విశ్వాసం ఉంది. అయ్యగారు నాకు విశ్వాసం ఉంది, అన్న నాకు విశ్వాసం ఉంది, నేను రెడీగా ఉన్నాను. ఆగాదు, ఏముంది నీ దగ్గర? విశ్వాసం ఉంది. నెక్స్ట్ కావాలి, ఇంకోటి శిరస్త్రానం ఉందా? శిరస్త్రానం అన్న, శిరస్త్రానం అంటే శిరస్త్రానం ఏంటి శిరస్త్రానం అంటే రక్షణ. అన్నా నేను రక్షణ పొంది ఉన్నాను, నేను రక్షణలోనే కొనసాగి. పై వస్త్రం ఉందా? ఏంటది? నీతి అనే మీరు పై వస్త్రం ఉందా అంటే ఏంటన్నా? నీతి. ఆ పై వస్త్రం నీతి అంటే ఏం చేయకూడదు అంటే నువ్వు నీతిగా
నీతిగా ఆఫీస్లో కొంచెం నాకు కష్టం, నీతిగా ఉండలేను నేను. వ్యాపారంలో కష్టం, అది నాకు సాధ్యపడదు. నువ్వు యుద్ధానికి సరిపో, వెళ్ళిపో. హల్లెలూయా. ఒకరోజు ఇలాగే విజయవాడలో ఎన్నోసార్లు మీతో చెప్పి నన్ను మరలా సందర్భానుసారంగా మీతో పంచుకుంటున్నాను. ఒక దయ్యాన్ని ఎల్లగొడతా ఉంటే బలంగా ఆరాధన జరిగి వాక్యపరిచర్య అయిపోయింది. వాక్యపరిచర్య ముగింపు సమయంలో ఉండి బయటకు వచ్చేసింది ఆ దయ్యం. గట్టిగా వాదిస్తుంది. అయితే ఏ సేవకుడైతే పిలిచాడో ఆ సేవకుడి తల్లి ఆమె. ఎంతమంది పాస్టర్లు వస్తే అంతమంది పాస్టర్లను పరిగెత్తించిందంట, సేవకులను పరిగెత్తించిందంట అక్కడ. కానీ ఈరోజు నన్ను పరిగెత్తించలేక అది పడిపోయి అరుపులు కేకలు మొదలుపెట్టింది. ఆయన చెప్తున్నాడు, అయ్యగారు ఎంతోమందిని చుట్టుపక్కల ఉన్న పాస్టర్లను పరిగెత్తించింది, వాళ్ళు రావడం మానేశారు ఈ దయ్యంతో పడలేక. అంటే ఆ దయ్యం ఆ రోజు నేలను కూలింది. యేసుక్రీస్తు నామములో ఆ దయ్యాన్ని హెచ్చరిస్తూ గద్దిస్తూ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న తమ్ముడు సేవకుడు కూడా ఏం చేశాడంటే నాతో పాటు గుంపు జనం ఉన్నారు, నాతో పాటు ఆయన కూడా ఏకీభవించారు. ఏయ్ దయ్యమా వెళ్ళిపో అని. ఆ దయ్యం ఏముందో తెలుసా? ఒరేయ్ నువ్వు రారా ఫస్ట్ ఇక్కడ అని పిలిచా. నువ్వు రా ఫస్ట్ ఇక్కడ, నువ్వెవరు నన్ను పిలవడానికి, నన్ను నిలగొడతావు, నువ్వు ఫస్ట్ ఇట్రా అనగానే వెంటనే ఒక లైన్ వెనక ఇంకో లైన్ వెనక ఇంకో లైన్, ముందున్నవాడు కాస్త 4 లైన్లు వెనక్కి వెళ్ళిపోయాడు జనాల వెనక్కి. నేను తమ్ముడు రావద్దు. చూసారా, దయ్యంకి తెలుసు నువ్వెవరో, దయ్యానికి తెలుసు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నువ్వెవరో నీకు తెలియట్లా. దయ్యానికి తెలుసు, దేవుడికి తెలుసు, మనకు తెలియట్లా మనం ఎవరమో. మనల్ని దేవుడు ఏ స్టాండర్డ్లో ఉంచాడో, ఏ అధికారం ఇచ్చాడో, ఏ పాత్ర పోషించమన్నాడో, ఎలా జీవించమన్నాడో, ఏది రూల్ చేయమన్నాడో, దేన్ని ఏలమన్నాడో, దేన్ని శాసించమన్నాడో, దేన్ని బంధించమన్నాడో, దేన్ని విడిపించమన్నాడో, దేన్ని నిలబెట్టమన్నాడో, దేన్ని కట్టమన్నాడో, దేన్ని కూల్చమన్నాడో మనకు తెలియడం లేదు. నాకు నచ్చినట్టు నేను బతుకుతాను, అయితే నేను అపవాదిని ఓడిస్తాను. ఆగిపోను, నీకు సాధ్యం అవ్వదు అది. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికే బ్రతుకు క్రీస్తులో బలపడలేవు నువ్వు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను. క్రీస్తుకు నచ్చినట్టు బ్రతికినప్పుడు, క్రీస్తులో నీవు నిలిచినప్పుడు, క్రీస్తుతో నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు క్రీస్తులో బలం పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రీస్తులో బలం. అందుకే అంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులేను. మొట్టమొదలు నువ్వు క్రీస్తులో బలవంతుడవు కావాలి. నువ్వు స్త్రీవా పురుషుడివా, ఇక్కడ అది లేదు, ఇక్కడ నో బాధ. అన్న తమ్ముడు చెల్లి, నువ్వు స్త్రీవా పురుషుడివా అన్న ముచ్చట్లేదు ఇక్కడ. నువ్వు క్రీస్తులో ఆయన మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడి అవ్వాలంతే. నువ్వు క్రీస్తులో బలవంతుడు అయిన తరువాత యుద్ధ వస్త్రాన్ని నువ్వు ధరించాలి యుద్ధానికి వెళ్ళడానికి. ఆ యుద్ధ వస్త్రం ఏమిటి అంటే ఒకసారి ప్రారంభం నుంచి నన్ను ఆ యుద్ధ వస్త్రం ఏముంది అక్కడ కాదు, యుద్ధ వస్త్రం గురించి. అందుచేత మీరు ఆపత్తిమందు వారిని ఎదుర్కొనుటకు సమస్తమును నెరవేర్చిన వారిని నిలబెట్టుటకు శక్తివంతులు అగునట్లు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. సత్యం అనే దట్టి చూడండి. అంటే చాలా మంది నోట్లో మాట్లాడితే అబద్ధాలు. ఆ మాటలు మీకు అందరికి వినపడుతున్నాయి. అబద్ధాలు పలికేవారు సత్యం అనే దట్టి కట్టుకున్నట్టు కాదు. నానా వింటున్నారా? అబద్ధం మాట్లాడినప్పుడు సత్యం అనే దట్టి నువ్వు కట్టుకున్నట్టు కాదు. ఏంటంట? మీ నడుమునకు సత్యం అనే దట్టి చూడండి, సత్యం అనే దట్టి నడుముకు కట్టుకోవాలి. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. సత్యం అంటే యేసుక్రీస్తు. సత్యం అనే దట్టి నడుముకు కట్టుకోవాలి. అంటే గట్టిగా నడుమును. ఇప్పుడు చూడండి, పల్లెటూళ్ళలో చూస్తారా, కొంచెం యుద్ధం చేయడానికి ఆడవాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు చెంగులు ఎట్లా ఉండవే, నేను వస్తున్నా ఉండు కదా, నడుములు గట్టిగా బిగిస్తారు. ఈ లుంగిలు కట్టుకున్న వాళ్ళు వీరులు ఉంటారు,
వాళ్ళు ఫైటింగ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? లుంగిని ఇంకొంచెం బలంగా, గోచి కట్టుకున్న వారైతే ఇంకొంచెం బలంగా, ఇంకొంచెం దాన్ని బలంగా కడతారు నడుంకిగా ఫైట్ కుస్తీకి పోయేటప్పుడు. ఫస్ట్ యుద్ధ కవచంలో ఏముంది? నీ నడుముకు. అంటే నువ్వు ఎప్పుడు బలంగా ఉంటావంటే నువ్వు సత్యంతో నీ దట్టి కట్టుకున్నప్పుడు. ఆమేన్. సత్యం అంటే క్రీస్తు. సత్యం అంటే అబద్ధము లేకుండా, అబద్ధము కాకుండా, అబద్ధముతో స్నేహం చెయ్యకుండా, అబద్ధము పలకకుండా. ప్రైజ్ ది లార్డ్. సత్యం అనే దట్టి నడుంకు కట్టుకోవాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? యుద్ధ కవచంలో ఫస్ట్ పాయింట్, ఆ డ్రెస్లో మనం ఫస్ట్ తీసుకునే వస్త్రం ఏంటంటే యుద్ధ కవచంలో సత్యం అనే దట్టి. నెక్స్ట్ నీతి అనే అంటే పై వస్త్రం. పై వస్త్రం ఒకటే వస్త్రం అకార్డింగ్ టు బైబుల్. ప్రైజ్ ద లార్డ్. అకార్డింగ్ టు బైబుల్ ఒక వస్త్రమే ఉంది. యాక్చువల్గా మనకు పాయింట్ టు షర్ట్ అని ఇలా ఉంటాయి కదా, ఇప్పుడు మనకు స్త్రీలలో కూడా అలాగే పాయింట్ టు షర్ట్ లాంటి డ్రెస్సులే ఉంటాయి సహజంగా. ఒకవేళ పైన ఒక వస్త్రము, ఒకవేళ తల్లులు చీరలు కట్టుకునే తల్లులకు ఎలా ఉంటుంది? బ్లౌజ్ ఉంటుంది, శారీ ఉంటుంది, ఇలా వస్త్రం. కానీ ఒకటే వస్త్రం అకార్డింగ్ టు బైబుల్. ఆ వస్త్రం ఏంటంట? నీతి అనే వస్త్రం. పరిశుద్ధత అనే వస్త్రం. ఆమేన్. నీతి అనే వస్త్రం. ఆ వస్త్రం ఏమై ఉండాలంట? నీతి అంటే పరిశుద్ధత. ఆమేన్. అంటే ఎలా ఉండాలి? నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా. ఏ వద్దు, ఏ కోసాన వద్దు. తెల్లవారుజాములో నేను ఒక కళ చూశాను. ఆ కళలో ఒక దుష్క్రియ చూశాను. చూడగానే వెంటనే లేచాను. ఎట్లొచ్చావు నువ్వు నా కళ్ళలోకి? ఎక్కడి నుంచి వచ్చావు? ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి ఇంత అలర్ట్గా ఉండాలన్నా? నేను డైరెక్ట్గా వస్తేనే పట్టించుకోను, కళ్ళలో చూస్తే కూడా పట్టించుకుంటారా మీరు? అంటే వాడికి సంబంధించింది ఏదైనా సరే, నా మాటలన్నీ మీకు వినపడుతున్నాయా? అపవాదికి సంబంధించింది, చీకటికి సంబంధించింది, దయ్యానికి సంబంధించింది, ఈ లోక సంబంధమైన సాతానికి సంబంధించింది, కలలో కూడా దాని నీడను తిరస్కరించే వాళ్ళంగా మారాలి మనం. ఆమేన్. వాళ్ళే నీతిమంతులు అవుతారు. హల్లెలూయా. హే సాతానా, నా యోబంత యథార్థవంతుడిని, నీతిమంతుడిని చూసావా అంటే ఎట్లా? అంటే అసలు కలలో కూడా అతను పాపం చేయలేదు, పాపం చేసే అవకాశం ఇంకెవరికి ఇవ్వకూడదు అనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు యోబు ఎంత చక్కగా నీతిని కాపాడుకున్నాడు, ఎంత చక్కగా తన పరిశుద్ధత, ఎంత చక్కగా చూడండి. నా కన్నులతో నేను నిబంధన చేసుకుని ఉన్నాను, నేను కన్యను ఎలా చూస్తాను? ఓ ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. లేదు బ్రదర్, అదే వద్దు చదవకండి. నా మాట మీకు అర్థమవుతుందా? నీతి అనేది మన కంప్లీట్ డ్రెస్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఒకరోజు ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి. అయ్యా నాకు ఒక కలపడింది అయ్యగారు. చెప్పు తల్లి, ఏం కలపడింది? అయ్యా చెప్పాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ కళలో మర్మం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు కలపడింది. ఏంటి ఆ కళ? నేను ఒక పొలంలో పనిచేస్తున్నాను. ఓకే, ఆ పొలంలో నేను పనిచేస్తున్నాను అయ్యా. ఆ పొలంలో నేను పనిచేస్తున్నప్పుడు నా ఒంటి మీద ఒక నూలు పోగు వస్త్రం కూడా లేదయ్యా. ఓకే, నాకు దీంట్లో ఏంటో అర్థం కాలేదు. ఏంటి దీని భావం? ఇట్లాంటి కళ ఎవరికైనా వస్తుందా? ఇలాంటి కళ రావడం ఏంటి? ఏమిటి కళ అంటే వెంటనే ప్రభు మాట్లాడుతున్నాడు, తల్లి నీవు దేవుడి నీతిని, పరిశుద్ధతను విడిచిపెట్టావు. దేవుడి నీతి అనే వస్త్రాన్ని నీవు కోల్పోయావు. దేని నిమిత్తం రాజీపడుతున్నావో, దేని నిమిత్తం లోకంతో నువ్వు రాజీపడుతున్నావో, దేని నిమిత్తం నీవు అపవాదితో చేతులు కలుపుతున్నావో, నీవు నీతి అనే నీ పై వస్త్రాన్ని కోల్పోయావు. అది కలలో నీకు ప్రభు చూపించాడు. నీతి అనే పై వస్త్రము అది పరిశుద్ధతకు, నీతికి సూచక. అది ధరించాలి. మొదటిది ఏంటి? సత్యం అనే దట్టి. రెండవది నీతి అనే మైమెరుపు. పాదములకు జోళ్ళు ఎలా ఉండాలంట? సిద్ధ మనసు, సమాధానం. హల్లెలూయా. అంటే మనకు చెప్పులు ఉంటాయి. యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి భయంకరమైన బలమైన షూస్ ఉంటాయి. ఆ షూస్ ఎలా ఉంటాయి తెలుసా? ఆ షూస్ వేసుకొని కానీ మన కాలు దొక్కితే మన కాలు చింతపండు
బండ కింద పెడితే ఎలా నలుగుతుంది? అలా నలిగిపోతుంది ఆ షూస్తో తొక్కితే. అంత పవర్ఫుల్ షూస్ వాళ్ళవి. కత్తితో కోసిన తెగవు ఆ షూస్, తెలుసా మీకు ఆ విషయం? ఎంత పవర్ఫుల్ నైఫ్తో కోసినా వాళ్ళ షూస్ తెగవు. ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్నపాటి బుల్లెట్లు ఆ షూస్ లోపలికి వెళ్ళవు, అంత ప్రొటెక్షన్ ఉంటుంది ఆ షూస్లో. అలాంటి షూజు యుద్ధం చేసే వాళ్ళకి ఆర్మీకి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, బైబిల్ సెలవిస్తుంది, పౌలు అంటున్నాడు సమాధానము అని, సిద్ధ మనస్సు అని చూడు. అంటే నువ్వు ఎక్కడ నడుస్తే అక్కడ సమాధానం విడుదల కావాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వెవరితో మాట్లాడితే వాళ్ళకి సమాధానం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై లేచిన తర్వాత, ఆమేన్, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై లేచిన తర్వాత అనేక మార్లు సుమారు 40 దినముల వరకు శిష్యులతో కనబడి వారికి అనేకమైన సూచక క్రియలు చూపిస్తూ మహత్కార్యాలు జరిపిస్తూ బలపరుస్తూ వాళ్ళని ధైర్యపరిచాడు. అయితే కనపడిన ప్రతిసారి నాన్న దేవుని బిడ్డ ఆయన ఏమంటాడు తెలుసా? మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. మహానుభావుడు అపోస్తులుడైనటువంటి పరిశుద్ధ పౌలు ఆయన పత్రికలు రాస్తూ ఉంటాడు. పత్రికల్లో మీరు చూడండి, పత్రిక ప్రారంభంలో ఆయన దేవుని సమాధానం మీకు కలుగును గాక, దేవుని సమాధానం మీకు కలుగును గాక. ఎన్ని పత్రికలు రాశాడో పౌలు గారు, ఆయన ఈ మాట వాడాడు. ప్రతి పత్రికలో ఈ మాట వాడతాడు. అంటే సమాధానము అనేది మన జోడుగా మారిపోవాలి. అబేన్, మన చెప్పులలాగా మారిపోవాలి సమాధానం. అంటే నీకు సిద్ధ మనస్సు ఉండాలి, నీ వలన అవతల వాళ్ళకి సమాధానం కలగాలి. నా మాటలు మీకు వినపడుతున్నాయి అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, వీళ్ళది వాళ్ళకు, వాళ్ళది వీళ్ళకు, ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి నువ్వు ఇంకా సిద్ధపడలేదు నాన్న, యు ఆర్ ఫెయిల్, నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు పక్కకి వెళ్ళిపో, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్. యుద్ధం చేయలేవు నువ్వు. నీకు సమాధానం అనే సిద్ధ మనసు అనే జోడు నువ్వు ఇంకా తొడగలా. నువ్వు అసమాధానం వెతుకుతున్నావు. చిన్న విషయం జరగగానే గొడవే ఫస్ట్. ఎట్లంటావు నన్ను ఆ మాటను? ఎందుకన్నావు నువ్వు నా మాటను? ఏం జరిగింది ఇక్కడ? నేనేం చేశావు? నువ్వేం సమాధానము వెంటాడు. ఆమేన్. సమాధానమును వెంటాడు, సమాధానమును వెతుకు, సమాధానం కలిగి ఉండు, సమాధానం అనే జోళ్లను నువ్వు ధరించు. నెక్స్ట్ ఏంటన్నా? విశ్వాసం అనే డాలు. ఇది ప్రారంభంలో చెప్పుకున్నాం మనం. ఇది ఒక్కటి చాలామంది దేవుని బిడ్డలకు తెలుసు. విశ్వాసం అనే డాల్. నాకు విశ్వాసం ఉందయ్యా, నాకు విశ్వాసం ఉందయ్యా. ఓ ప్రైజ్ గాడ్. ఇది తర్వాత ఇంకొంచెం లోతు ఎంత అద్భుతంగా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అనే డాలు అందరికీ తెలుసు. అంటే ప్రభు మీద విశ్వాసం ఉంచడం. ఆమేన్. విశ్వాసం అనే డాల్ అంటే ప్రభు మీద విశ్వాసం ఉంచటం. విశ్వాసం అనే డాలు. ఈ విశ్వాసం అనే డాలు ఏం చేస్తుందంట? శత్రువు వేసే బాణాలను ఆర్పుటకు. ఆమేన్. ఆర్పుటకు, ఆపుటకు. అయితే భౌతికమైనటువంటి డాల్ ఏం చేస్తుందంటే శత్రువు బాణాలు వేస్తే ఆపుతుంది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణంలో ఉన్న డాల్ ఏంటంటే శత్రువు వేసే బాణాలను, అగ్ని బాణాలను ఏం చేస్తుంది? ఆపడం కాదు, ఆర్పుతుంది. హల్లెలూయా. ఆర్పివేస్తుంది. అయితే ఈ డాల్ ఒకటి ఉండాలి మనకు. అంటే విశ్వాసము. ఎంత అయ్యా? ఎప్పుడు ఉండాలి విశ్వాసం? యుద్ధంకి వెళ్ళినప్పుడు. అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు యుద్ధానికి? అయ్యా ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి? నువ్వు ఎప్పుడు వెళ్తావు యుద్ధానికి? అంటే నేను ఎప్పుడు వెళ్ళాలని అనుకోలేదు. నువ్వు ఆల్రెడీ యుద్ధంలోనే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. ఒక యుద్ధం నీ వంటగదిలో ఉండొచ్చు, ఒకసారి యుద్ధం నీ హాల్లో ఉండొచ్చు, ఒకసారి యుద్ధం బెడ్రూమ్లో ఉండొచ్చు, ఒకసారి యుద్ధం బాల్కనీలో ఉండొచ్చు, ఒకసారి యుద్ధం బాత్రూంలో ఉండొచ్చు, ఒకసారి యుద్ధం నీ ఆఫీస్లో ఉండొచ్చు, ఒకసారి యుద్ధం నీ వ్యాపారంలో ఉండొచ్చు, ఒకసారి యుద్ధం నువ్వు బస్సులో ఎక్కి వెళ్తున్నప్పుడు బస్సులో ఉండొచ్చు, ఒకసారి యుద్ధము రైల్వే స్టేషన్లో ఉండొచ్చు, ఫ్లైట్లో ఉండొచ్చు. అంటే నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. ఎప్పుడు వేసుకోవాలంటే నువ్వు ఎప్పుడు వేసుకొని ఉండాలి. ఎప్పుడు వేసుకొని ఉండాలి ఆ డ్రెస్సు. ఎప్పుడు వేసుకొని ఉండాలి. ఎప్పుడు పట్టుకొని ఉండాలి డాలు. ఎప్పుడు డాలు పట్టుకొని ఉండాలి. ఎప్పుడు సమాధానం అనే జోలు తొడిగే ఉండాలి. ఎప్పుడు సత్యం అనే దట్టి కట్టుకొని ఉండాలి. నీతి అనే పై వస్త్రమును ఎప్పుడు వేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఏంటన్నా?
మరియు రక్షణ అయిన శిరస్త్రాణం. రక్షణ అనే శిరస్త్రాణము. ఈ రక్షణ అనే స్థిరస్థానం ఎక్కడ ఉండాలి? ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. రక్షణ అనే శిరస్త్రానం అంటే ఉదాహరణకి హెల్మెట్ కదా. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ఎట్లా ధరిస్తాం? రక్షణ అనే శిరస్త్రానం. ఈ శిరస్త్రానం ఏంటంటే, రక్షణ అనే శిరస్త్రానము మనల్ని ఎలా కాపాడుతుంది? అయ్యా, డాల్ అన్నారు, శత్రు వేసే బాణాలని ఆర్పుతుంది. విశ్వాసం అనే డాల్ ఏం చేస్తుంది? శత్రు వేసే బాణాలని ఆర్పుతుంది. మరి రక్షణ అనే శిరస్త్రానం ఏం చేస్తుంది అంటే, ఏయ్ నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధుడవు. ఎస్, తలంపు ఒకటి వస్తుంది, ఇలా వచ్చింది. ఆ దిక్కుమాల రోడ్లంతా తిరుగుతూ ఉంది, ఆ తలంపు వీధులంతా తిరిగింది, ఆ గల్లీలంతా తిరిగింది, అట్లా తిరిగి ఇట్లా తిరిగి అట్లా తిరిగి ఇట్లా తిరిగి వచ్చింది. ఇక నీ నెత్తి దాకా వచ్చింది. ఇక్కడ ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. కానీ నువ్వేం ధరించావు? రక్షణ అనే శిరస్త్రాణం. నేను రక్షింపబడిన బిడ్డను, అది నాకు తగదు. ఆమేన్. ఎవరు చెప్తారంటే ఈ శిరస్త్రాణం చెప్తుంది. నువ్వు రక్షణ అనే శిరస్త్రాణం, ఆ హెల్మెట్, ఆ కవచం నువ్వు ధరిస్తే నెత్తికి, అది ఏం ఆపుతుందంటే, దుష్టుడి నుండి వచ్చే ఆలోచనలు, అపవాది నుండి వచ్చే తలంపులు, దురాత్మల నుండి వచ్చే తలంపులను ఆ శిరస్త్రాణం ఏం చేస్తుందంటే ఆపుతుంది. ఆపుతుంది, ఆపుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపలను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఏంటంటే యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఆమేన్ ఏముంటదంట? కావలియుండును. హల్లెలూయా. కావలియుండును. హృదయానికి తలంపులకి అసలు ఎట్లా పుట్టిందో అండి అతనికి ఆలోచన. ఆ చెడ్డ బుద్ధి పుట్టింది అతనికి, ఆ చెడ్డ తలంపు కలిగింది. పాపం చేసేవాళ్ళు ఎప్పుడు పాపాత్ములా? వాడికి ఒక దుర్బుద్ధి పుడుతుంది. నిజంగా చెప్తున్నాను నాన్న, చాలామంది నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని వెళ్ళి, ఒరే నాన్న ఏంట్రా నువ్వు చిన్నప్పుడు ఇదే పనిలో ఉన్నావు అంటే, అయ్యో బాబోయ్ నా గురించి తెలుసుకోండి అన్న, మా ఊరిలో నేను చీమకు కూడా ఆని తలపెట్టని వాడిని, నేను చాలా మంచి సాక్ష్యం కలిగిన వాడిని. అతడి గురించి నిజంగా ఎంక్వైరీ చేస్తే, అయ్యా అతడు అలాంటి వాడు కాదు, అతడికి అలాంటి పాపబుద్ధి ఎలా పుట్టిందో, అతడు ఆ దుర్వ్యాపారంలో, ఆ హత్యలో, ఆ దాడిలో, ఆ మానభంగంలో ఎలా చేశాడో అలాంటి వ్యక్తి మాత్రం కాదయ్యా. అతడికి ఎలాంటి బుద్ధి పుట్టిందో, ఏ దయ్యం అతన్ని ఆవగించిందో ఊళ్ళల్లో అనటం వింటుంటారా? మీరు విన్నారా నాన్న? ఎస్ అంటుంటారు. ఏమైందో అయ్యా అసలు అలాంటిది కాదయ్యా మా బిడ్డ, అలాంటి వాడు కాదయ్యా నా కుమారుడు, అలాంటి వాడు కాదయ్యా నా కుమార్తె, ఎవరు పిచ్చిదానా పిచ్చోడా అలాంటి వాడు కాదు. కానీ అలాంటివి పుట్టించేటోడు కూడా ఉన్నాడు, వస్తాడు. ఆడొస్తాడు కాబట్టి హెల్మెట్. హల్లెలూయా. ఈ హెల్మెట్ పెట్టుకోలేదు మన మహానుభావుడు దావీదు గారు. ఆయన ఇది మిస్ అయిపోయాడు. యుద్ధం ఎక్కడో జరుగుతుంది అనుకున్నాడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం జరుగుతున్న చోట నా సైన్యం బలంగా ఉందనుకున్నాడు. యుద్ధం బలంగా జరుగుతుంది, నా సైన్యం గొప్పది, దేవుడు నా పక్షాన ఉన్నాడు, యుద్ధం బాగానే జరుగుతుంది, నేనే గెలుస్తాను, ఆ ధీమాలోనూ ఏ ధీమాలోనూ అంత బాగానే ఉన్నాడు. కానీ ఈయన శిరస్త్రానం పెట్టుకోవడం మర్చిపోయాడు. ఈయన శిరస్త్రానం పెట్టుకోలా, మేడ మీద అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు. బెత్షెబాను చూశాడు. చూశాడు. అట్లా చూడగానే, హై ఏంటిది, నీకు తగదు, ఇది శిరస్త్రానం ఏం చెప్తుంది, నీకు తగదు. ప్రైజ్ ది లార్డ్. నీకు తగదు. శిరస్త్రానం అంటే ఏం చెప్పాలి? నువ్వు రక్షింపబడిన వాడివి, నువ్వు రక్షణ కలిగిన వాడివి, నువ్వు దేవుని బిడ్డవు, నీ సొత్తు కాదది, నీ స్వాస్థ్యం కాదది, పరాయి వాడి సొత్తు, పరాయి వాడి స్వాస్థ్యము, నువ్వు ఎట్లా ఆశిస్తావు?
పరాయి వాడి సొమ్మును ఎట్లా ఆశిస్తావు? పరాయి వాడి గాడిదని నువ్వు ఎట్లా ఆశిస్తావు? పరాయి వాడి స్త్రీని నువ్వు ఎట్లా ఆశిస్తావు? నువ్వు ఆశించదగదు. అలా శిరస్త్రాణం అతనితో మాట్లాడలేదు, ఎందుకంటే అతను శిరస్త్రాణం పెట్టుకోలేదు. వెంటనే అతనికి ఆలోచన వచ్చింది, బాగానే కనపడుతుంది, దగ్గరికి పిలుచుకుందాం అనుకున్నాడు. ఆమెను దగ్గరికి పిలుచుకున్న తర్వాత భర్తను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. చూసారా, అంటే వాడు అలా వచ్చాడు, ఒక ఆలోచన, ఒక దృశ్యం చూపించాడు. దృశ్యం చూపించిన తర్వాత ఆలోచన పుట్టించాడు. ఆలోచన పుట్టించిన తర్వాత సంపూర్ణంగా దావీదును వాడి వశంలోకి చేర్చుకున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అందుకే బైబుల్ ఏమని సెలవిస్తుందంటే, అపవాదికి చోటివ్వకుడి. అపవాదికి చోటివ్వకుడి. డోంట్ గివ్ టు రూమ్ ఫర్ డెవిల్. హల్లెలూయా. అపవాదికి స్థలం ఇవ్వద్దు. ఎందుకు? వాడు ఇస్తే వాడు ఒకచోట ఉండండి నానా. ఎంతో గొప్ప భక్తుడు దావీదు, ఎంతో మంచివాడు, ఎంత యుద్ధాలు చేశాడు, ఎన్ని విషయాలు, ఎంత అభిషేకం, గొలియాతును సంహరించాడు. దేవుడే దావీదు పక్షాన ఉండి యుద్ధం ఎంత గొప్పడు. కానీ ఆ గడియలో అంతే, నీతి అనే పై వస్త్రం కోల్పోయాడు. ఎప్పుడైతే ఇక్కడ వాడు స్టార్ట్ అయ్యాడో మొత్తం పోయింది. చివరికి హృదయము కొలాప్స్. ఇక్కడ మనం ఏం చదివాము? ఒక మాట చదివాము కదా, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. దావీదుకుందా ఆ కాపుదల? లేదు, కోల్పోయాడు ఆ కాపుదల. ఎందుకంటే ఇక్కడ నుంచి కోల్పోయాడు, ఇక్కడ కోల్పోయాడు, బెత్షెబాను తీసుకున్నాడు, పాపంలో పాలు పొందాడు. బెత్షెబా భర్తను ఉరియాను చంపడానికి, ఉరియాను చంపడానికి ప్రణాళికలు చేశాడు. ఎవ్వరికీ తెలియని ఒక గూఢ ప్రణాళిక. దావీదు ఎందుకు ఇంత తగ్గిస్తున్నావు? ఏం జరిగింది నీకు? నాకేం తెలీదు, నాకేం అర్థం అవుతలేదు, ఏం జరిగిందో తెలీదు. ఎక్కడో పొరపాటు జరిగింది, కానీ నువ్వు ఎక్కడి వరకు వెళ్తున్నావో నీకు తెలియట్లేదు. సౌలు ఏం జరిగింది నీలో? ఎక్కడో పొరపాటు జరిగింది, కానీ నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు అర్థం కావట్లేదు. నేను సోది చెప్పి ఒక కర్ణ పిశాచి గల ఆమె దగ్గర నేను వెళ్తున్నాను. సౌలు, నువ్వు అభిషేకింపబడిన వాడివి కదా, నువ్వు దేవుడి చేత అభిషేకించబడ్డావు కదా, నువ్వు అలాంటి వాడివి కదా. నాకు అర్థం అవ్వట్లేదు, నాకేం జరిగిందో తెలీదు. నేనైతే ఇప్పుడు ఆ సోది చెప్పి ఆమె సహాయం కోరడానికి వెళ్తున్నా. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీకు ఆ యుద్ధ కవచం లేదు, ఆ యుద్ధ వస్త్రం నువ్వు ధరించలేదు, నీవు నీ శిరస్త్రాణం లేకపోవడం వల్ల, నీకు జోళ్ళు లేకపోవడం వల్ల, నీకు పైవస్త్రం లేకపోవడం వల్ల, సత్యం అనే దట్టి లేకపోవడం వల్ల, ఖడ్గం అనే వాక్యము నీలో లేకపోవడం వల్ల, డాలని విశ్వాసం లేకపోవడం వల్ల నువ్వు అపవాది చేత బంధింపబడతావు, అపవాది చేత ప్రేరేపించబడతావు, అపవాది చేత నువ్వు కృంగదీయబడతావు. చివరికి అపవాది నిన్ను పట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎండ్ అయ్యే వరకు తెలియదు నీకు ఎవరు పట్టుకెళ్తున్నారు నిన్ను. అప్పుడు రావాలి ఎవరో తెలుసా? దేవుడు నాలాంటి ఒక అభిషేకించిన దైవజన్ని పంపాలి నీ దగ్గరికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దావీదు, ఆ మనుషుడు నువ్వే అని చెప్పాడు. ఏ మనుషుడు? నేను. ఆ మనుషుడు నువ్వే, ఆ పాపాత్ముడు నువ్వే అంటే అప్పుడు కుప్పగూలిపోయాడు. ఎవరు? దావీదు. అప్పటిదాకా దావీదు నువ్వు మత్తులో ఉన్నవాడు. మత్తులో ఉన్నానో లేదో తెలియదు, కానీ నేనేమయ్యానో, ఏం మాయలో పడ్డానో నాకు తెలియట్లా. దావీదు, నీకు భార్యలు లేరా? ఏం మాట్లాడుతున్నావు? ఎంతోమంది భార్యలు దావీదుకు, ఎంతోమంది భార్యలు. అయినా కానీ ఆ బెత్షెబా మాయలో పడ్డాడు, సమస్త నష్టపరుచుకున్నాడు, చెడ్డ పేరు తెచ్చుకున్నాడు, ఘోరమైన పాపం. నాన్న, దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని దాసుడిగా ఈ మాట నేను మీకు చెప్పగలుగుతున్నాను. మోసం చేసింది బెత్షెబా కాదు, దుష్టుడు. ప్రైజ్ ది లార్డ్. మోసం చేసేది ఒక అమ్మాయి కాదు నాన్న నిన్ను, దుష్టుడు. మోసం చేసేది ఒక అబ్బాయి కాదు నాన్న నిన్ను, దుష్టుడు. మోసం చేసేది ఇరుగింటి వారో పొరుగింటి వారో కాదు, దుష్టుడు. ఎందుకంటే నీ శత్రువు వాడు, నీతో యుద్ధం చేసేది వాడే, నిన్ను ఎదుర్కోవడానికి వస్తుంది వాడే. అయితే వాడిని నువ్వు ఎదుర్కోవాలంటే, వాడిని నువ్వు పడవేయాలంటే నీవు యుద్ధ వస్త్రమును ధరించి నువ్వు నిలబడాలి. ఆమేన్. కొంతమందికి ఏం తెలుస్తుందో తెలుసా? నేను మరలా మొదటికి వస్తున్నాను. విశ్వాసం ఒక్కటే, డాలు ఒక్కటే తెలుసు. ఈ డాలు ఏం జరిగింది? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు డాలు పట్టుకొని? అయ్యా 25 ఏళ్ళు అయిందయ్యా. ఏం చేస్తున్నావు? ఈ డాలు మాత్రమే పట్టుకుని, ఈ డాలు ఇంకా దాడి ఇంక వెనకేమో మొత్తం నాశనమే, బాగుపడింది ఏం లేదు. ఇక డాలు
నువ్వు ఎప్పుడు ఇంకా ఖడ్గం పట్టుకుంటావు? ఖడ్గం నా దగ్గర లేదయ్యా. నువ్వు బతికినంత కాలం అదే పట్టుకో, చచ్చిపోతావు తర్వాత. కొంతమందికి అదే తెలుసు. ఎందుకు చచ్చి బతికి దేవుని బిడ్డలైన వారు ఎందుకు అవుతున్నారో తెలుసా? కారణం ఏంటో తెలుసా? వాళ్లకు దేవుడిచ్చిన అధికారం ఏంటో తెలియక. నా మాటలు మీకు వినపడుతున్నాయి. బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు. ఆమేన్. నా బలం తక్కువే కాదు, నా సామర్థ్యం తక్కువే కాదు, నేను చూడక కాదు, పట్టించుకోక కాదు, వారికి నా జ్ఞానం లేక, నా జ్ఞానము, నన్ను గురించిన జ్ఞానం వారికి లేక వారు నశిస్తున్నారు. ఎవరు మిమ్మల్ని ఓడిస్తున్నారు? ఎవరు నన్ను ఓడిస్తున్నారు? ప్రధానులు, అధికారులు. ఓడిస్తారా వాళ్ళు? మీకు చెప్పనా నేను? ఈ దయ్యాల్లో చాలా ర్యాంక్స్, స్టేజెస్ ఉంటాయి. ఈ గల్లీకి కొన్ని దయ్యాలు ఉంటాయి. రానున్న దినాల్లో మనం కొన్ని దయ్యాలను ఇక్కడ పరిచయం చేసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి. చాలా దయ్యాలు ఉంటాయి. గల్లీలో దయ్యాలు ఉంటాయి, స్ట్రీట్లో ఉంటాయి, కొన్ని టౌన్కి ఉంటాయి, కొన్ని పట్టణాలకు ఉంటాయి. అయితే వీటి మీద ఉండేది ఎవరో తెలుసా? నా మాట జాగ్రత్తగా వినండి. ఫైనల్ బాస్లు ఎవరో తెలుసా వీళ్ళకు? అధికారులు, ప్రధానులు. వాళ్ళు పైన ఉంటారు. ఈ గల్లీలలో తిరగరు వాళ్ళు, ఈ గల్లీలలో తిరగరు. ఒకరోజు నేను ఒక దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను. ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి వాళ్ళని పీడిస్తుంది ఆ దయ్యం. వాళ్ళ కుటుంబాన్ని నాశనం పెట్టించేసింది. ఇంటి మిల్లాదులు కష్టపడిన గందరగోళం పెంట చేసింది. ఇదే హైదరాబాద్లోనే చేస్తుంటే దైవజనులు పిలిచారు, అయ్యగారికి ఇట్లా ఉంది అయ్యగారి పరిస్థితి, గందరగోళం చేస్తుంది. వచ్చినప్పుడల్లా అంటే సరే వస్తాను. ఒకరోజు వెళ్ళాం, మధ్యాహ్నం వెళ్ళాం. ఆ కుటుంబం మాత్రమే పిలిచాం, కూర్చున్నాం, అంతే. పిలిస్తే వచ్చేసింది. ఏంది సంగతి అంటే వాళ్ళ భర్త వచ్చి అంటాడు, అయ్యగారు ఎవరు పంపించారు వాళ్ళ పేర్లు చెప్పండి. ఎందుకరా నాయన? వాడు ఇంకో కొత్త పెంట పెడతాడు, మళ్ళీ వాళ్ళతో వెళ్ళి కుస్తీ పడతాడట. ఈ దుర్గంధం చేయకు నువ్వు. మేము ఒక సత్కార్యం చేయడానికి వచ్చాం, మమ్మల్ని కూడా మళ్ళీ నువ్వు ఇంకో దుష్కార్యం చేసేలాగా తయారు చేయకు. ఎవరు పంపించాలో వాళ్ళ పేర్లతో నీకు పని లేదు. అర్థమైందా? మనుషులు పంపించారు, ఎవరో పంపిస్తే వచ్చిన నువ్వు అనుకుంటున్నావు. ఎవరు పంపించారో నీకు అర్థం అవ్వదు. నువ్వు అలా ఉండని పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే ఎంతసేపు చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. నేను ఇట్లా ఉట్టిగా వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు? నాకు కూడా అర్థం అవ్వలా. ప్రభుని అడుగుతున్నాను నీకు ఆత్మలో, ప్రభా ఈ మాట అంటుంది, ఎవరు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ దయ్యముకు ప్రధానులతో కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్రధానులు, అధికారులు, మధ్య ఆకాశంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళతో కాంటాక్ట్, వాళ్ళతో లీడ్ చేయబడుతుంది ఇది. ఈ దయ్యం ఇలా వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి దయ్యాలు ఆన్సరబుల్ అన్నమాట. లెక్క చెప్పాలి, జవాబు చెప్పాలి. ఫస్ట్ నువ్వు వాళ్ళతో కాంటాక్ట్స్ కట్ చేయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇంత జరుగుతుందా పరిచర్యలు అంటే? ఇలాంటివి ఉంటాయి మరి. అప్పుడు ఆ మధ్యాకాశంలో ఉన్న దురాత్మల సమూహము, ఆ అధికారులు, ప్రధానులతో కాంటాక్ట్స్ కట్ చేయగానే ఇది ఒంటరి అయిపోయింది, వీక్ అయిపోయింది. దయ్యం ఇట్లా అంటే వెళ్ళిపోయింది అంతే. దేవుడికి స్తోత్రం. అప్పటిదాకా లేదు, నేను వెళ్ళలేను, వెళ్ళినా నన్ను వాళ్ళు వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. మేము వెళ్ళమన్నాం, వెళ్ళాలి. అలా కాదు, వాళ్ళు కష్టపెడతారు నన్ను, వాళ్ళు ఇంకా బాధ పెడతారు. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు. అయితే ఒక్కసారి ఆ వాళ్ళను యేసయ్య ఏం చేశాడో మనం చూద్దాం. ఒక్కసారి చూడండి నాన్న, బైబిల్ గ్రంథంలో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవాలి నాన్న. అందరూ జాగ్రత్తగా బైబిల్ చూడండి. స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిసం అందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఏమయ్యామంట మనము? బాప్తిజం ద్వారా ఏమయ్యామంట? ఆయనతో పాటు మనం కూడా చనిపోయాం, పాతి పెట్టబడ్డాం. తిరిగి మనం ఆయనతో పాటు లేచాం. చనిపోయాము, లేచాము. ఓకే, రైట్, వెరీ గుడ్.
మరియు అపరాధముల వలనను ఆ. శరీరమందు సున్నతి పొందకుంట వలనను ఆ. మీరు మృతులై ఉండగా ఆ. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఆ. ఉన్న పత్రమును ఆ. మేకలతో సిలువకు కొట్టి ఆ. దాని మీద చేవ్రాతను తుడిచివేసి ఆ. మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి ఆ. మన అపరాధం అన్నిటిని క్షమించి ఆ. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. చేసేను. ఆమెన్. మనం ఎవరితో జీవిస్తున్నాం? యేసయ్యతో పాటు జీవిస్తున్నాం మనం. ఆమెన్. ఇది నెక్స్ట్ లైన్, ఇది ఇంపార్టెంట్. చదువునా. ఆయన నిదానంలో అధికారులు నిరాయుధంగా చేసి ఏం చేశాడంట? నిరాయుధులుగా ఏం చేశాడన్నా? నిరాయుధులుగా. అంటే దాని అర్థం ఏంటి? ఎంప్టీ హ్యాండ్స్ అయిపోయాయి వాళ్ళవి. వాళ్ళ అధికారం తీసేశాడు. ఎవరి విషయంలో? మన విషయంలో. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రధానులు, ఈ అధికారులు ఎవరికి వీళ్ళు బలవంతులు, ఎవరికి వీళ్ళు బాసులు అంటే లోకంలో ఉన్న వాళ్ళకు వాళ్ళు బాసులు, లోకంలో ఉన్నవారికి వాళ్ళ అధికారులే. లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన చీకటి, చిల్లర, అల్లరి, దయ్యాలన్నిటికీ వాళ్ళు బాసులే. కానీ మనకు వాళ్ళు పెద్ద విషయము కాదు. ఎందుకంటే మన విషయంలో వాళ్ళు ఏమయ్యారంట? ఏమీ లేని వారు, ఉట్టి చేతుల వారు అయిపోయారంట. ప్రైజ్ ది లార్డ్. మన మీద ఏ అధికారం లేదు వాళ్ళకు. ప్రధానులకు లేదు, అధికారులకు లేదు. మనం పోరాటం ఎవరితో చేస్తున్నాం? చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ప్రధానులతోనూ, అదే చదివాము మనం. పోరాటం ఎవరితో చేస్తున్నాం? ప్రధానులతోనూ. ఇప్పుడు చెప్పండి, యుద్ధం చేసేటప్పుడు అంటే మీకు ఒక మాట చెప్పనా? ఒకడు గన్ను పట్టుకొని వచ్చాడు, వాడి గన్నులో గుళ్ళు లేవు. ఒకడు గన్ను పట్టుకొని వచ్చాడు, వాడి గన్నులో గుళ్ళు లేవు. అయితే ఒకడు గన్ను పట్టుకొని వచ్చాడు, వాడి గన్నులో గుళ్ళు ఉన్నాయి. వాడు వచ్చాడు. జాగ్రత్తగా వినండి, ఇటువైపు చూడండి. ఎవడు వీడు? ప్రధాని. ఎవడు వీడు? అధికారుడు. గన్ను పట్టుకొని వచ్చాడు, గుళ్ళున్నాయి. వాడి గన్నులో గుళ్ళున్నాయి. వాడికి తెలుసు అది గుళ్ళున్నాయి. అయితే వాడు ఎవరిని కావాలంటే కాల్చేస్తాడు, ఎవరైనా చంపేస్తాడు, వాడు గెలుస్తాడు. అయితే మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం, ప్రైజ్ ది లార్డ్, మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాడి గన్ను ఉంటుంది, గన్నులో గుళ్ళు కూడా ఉంటాయి, కానీ అవి మన విషయంలో ఎందుకో పేలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవి ఎందుకో పేలవు. ఎవడ్రా వీడు? ఇంకో గన్ను ఇవ్వు, లోడ్ చేసావా? ఫుల్గా లోడ్ ఉంది బాస్, కాల్చంటారా వీడు? అరే ఏమవుతుంది? ఎక్కడ పోతున్నాయి ఇగులు? పేలదు. మన విషయంలో ఎందుకు? వాడు మన విషయంలో ఏ ఆయుధము లేని ఉట్టి చేతులు గలవాడు. ఎందుకంటే మనకు సిలువలో విజయోత్సవం యేసయ్య ప్రకటించాడు. ఆమేన్. అక్కడ అదే మాట ఉంది, చదువునా. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటము వేడుకగా. ఆమేన్. అధికారుల, ప్రధానుల అధికారం మన మీద పనిచేయదు. కాకపోతే ఏంటంటే వాడు గన్ను పట్టుకొని రాగానే వీళ్ళకి తెలియదుగా, వీళ్ళ స్టాండర్డ్ ఏంటో వీళ్ళకి తెలియదు. అందుకే బైబిల్ నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. వాడు గన్ను పట్టుకొని వచ్చాడు. అయితే నేను అంటాను, నువ్వు ఎన్ని గన్నులు ఉన్నాయి అన్ని గన్నులు తెచ్చుకో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం పెద్దవి కూడా తెచ్చుకో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే అవి మాత్రం నా మీద పనిచేయవు సుమా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? అంతే, అది నా దేవుడు నిర్ణయించాడు అలాగా, నా దేవుడు సిద్ధపరిచాడు అలాగా. ఈ విషయం తెలిస్తే నేను ఎలా ఉంటాను వాడు ఎదురుగా? ప్రైజ్ ది లార్డ్, అలా ఉంటాను. అయితే వాడు ఆయుధం నా మీద పనిచేయదు. కొందరు ఇళ్ళల్లో దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆ పాస్టర్ గారు వస్తే దయ్యాలను నిలగొడతాడు. ఆ దయ్యాలన్నీ వెళ్ళిన తర్వాత మా ఇంట్లోకి వస్తే అమ్మో వద్దు. ఒక చోట జోగిపేటలో చర్చిలో అన్నీ దయ్యాలే, చర్చిలో మొత్తం దయ్యాలే. 8 ఏళ్ల పిల్లోడి మీద కూడా దయ్యం ఉంది. అంటే ఏం పరిస్థితి జరుగుతుందో చూడండి. ఊళ్ళల్లో ఎంత అజ్ఞానంలో ఉన్నారు దేవుని బిడ్డలు చూడండి. పెద్ద చర్చి అది, చర్చి నిండా జనం, పెద్ద జనం, 3 రోజులు సభలవి. చర్చిలో ఎంతమంది ఉన్నారో దాదాపు 70% మంది మీద దురాత్మలు ఉన్నాయి. ఎందుకు వచ్చావురా అంటున్నాయి ఇవి. ఎందుకు వచ్చానా? అందుకే వచ్చాను, దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, నీ అధికారం ఏంటో తెలిస్తే నువ్వు నిలగొట్టగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎదురుగా ఎవరో ఒకడు వచ్చాడు, ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి బాబు నీ లైసెన్స్ చూపి అని అన్నాడు అనుకో, నువ్వు పోలీసా అంటావు. నువ్వు అంటావా అనవా? ఒకవేళ ఏమి తెలియకుండా ఉంటే నా దగ్గర లైసెన్స్ లేదు, 100 తీసుకొని నన్ను వదిలేయి అంటావు. ఒకవేళ నీకు కొంచెం జ్ఞానం గలవాడివి అయితే
ఎట్లా అడుగుతున్నావు? పోలీస్ వా అంటే, ఏయ్ డ్రెస్ కనపట్ల, నీ డ్రెస్ పోలీస్ డ్రెస్ కాదు అది, అర్థమైందా? నువ్వేదో తెల్ల చొక్కా వేసుకొని వచ్చావు, నాకు అర్థమవుతుంది. అది నీ చెప్పులు వేసుకొని వచ్చావు, నీ షూస్ కాదు, యూనిఫామ్ కాదు, ఐడి కార్డు చూపి అంటే బాగా తెలివి మీరు వాడు పారిపోతాడు, అక్కడ నుంచి పారిపోతాడు, వెళ్ళిపోతాడు, ఉన్నాడు ఇంకా అక్కడ. అదే సామాన్యుల్ని పట్టుకొని, ఎస్ అమాయకుల్ని పట్టుకొని. అందుకే క్రీస్తు విషయంలో మనం ఏమవ్వాలంట? తుదకు ఆయన శక్తిని బట్టి బలవంతులై. ఆమేన్. ఎట్లా బలవంతులమవ్వాలి ప్రభు అంటే ఆయన యుద్ధ వస్త్రమును ధరించి. ఆమేన్. ముగించుకుందాం. ముగింపులో జస్ట్ అట్లా ఒక్కసారి టచ్ చేస్తూ ముగించుకుందాం. ఈ యుద్ధ వస్త్రం నాన్న రిపీట్ చేస్తున్నాను, పిచ్చి పిచ్చి వస్త్రాలు ధరించుకోకండి, యుద్ధ వస్త్రం ధరించండి. అంటే భౌతిక సంబంధమైన వస్త్రాల గురించి నేను మాట్లాడట్లేదు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే డ్రెస్సులు వేసుకునే వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటున్నారు, ప్యాంటు షర్ట్ వేసుకునే వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు. అది కాదు పిచ్చి పిచ్చి వస్త్రాలు అంటే. ఏదో భ్రమలో పడి నేను గొప్ప విశ్వాసం వద్దు నాన్న, ఆ భ్రమలో వద్దు నువ్వు, అది నీకు తగదు. అది ఒక్కసారి వాడు ఎదురు పడ్డప్పుడు నీ బతుకు మొత్తం బయటకు వస్తుంది. అక్కడ దాకా రావద్దు. ఫస్ట్ నువ్వు చేంజ్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ నువ్వు చేంజ్ చేసుకో, నీకు సాధ్యమవుతుంది. ఎందుకంటే నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన డ్రెస్ ఉంది, అది ధరించు. రక్షణ అనే శిరస్త్రాణం. ఈ శిరస్త్రాణం ఉంటే ఏమవుతుంది తెలుసా? ఇట్లా వచ్చింది ఒక తలంపు, హే అమ్మాయిని చూడు ఎంత బాగుంది, నేను దేవుని బిడ్డను, నాకు అది తాగదు తెలుసా? ఓ ప్రైజ్ గాడ్, గుడ్ బాయ్, ప్రైజ్ ద లార్డ్. అబ్బాయిని చూసావా ఎలా ఉన్నాడు? హే నేను దేవుని బిడ్డను, నేను ఎలా చూస్తాను? దేవుడికి స్తోత్రం కలుగును గాక. శిరస్త్రాణం, రక్షణ. నేను రక్షింపబడ్డదానను, నేను దేవునిలో రక్షణ పొందినదానను, నేను దేవుని సొత్తు, నేను దేవుని స్వాస్థ్యం. ఈ శిరస్త్రాణం మనకు జ్ఞానం, వివేచన, ఆలోచన, ఆత్మజ్ఞానం. రక్షణ శిరస్త్రాణం, ఆత్మజ్ఞానం. నీతి అనే పై వస్త్రం. దేని వైపు నేను వెళ్ళనివ్వదు, దేన్ని హత్తుకొనివ్వదు. ఎవరితో పడితే వాళ్ళతో కూర్చుంటావు, కాసేపు వెళ్తా, వద్దు నేను కూర్చోను. ఎందుకు? వాళ్ళు మాట్లాడేది ఒక్కటి కూడా పరిశుద్ధమైంది కాదు, వాళ్ళు మాట్లాడేది ఒక్కటి నీతియుక్తమైంది కాదు, వాళ్ళు మాట్లాడేది ఏది దేవ సంబంధమైంది కాదు. నేను అక్కడ మాట్లాడలేను, ఆ మాటలు వినలేను, నా పరిశుద్ధతను కోల్పోయేటట్టు ఉంటాను ఆ మాటలు వింటే. వద్దు నాకు అది. ఏంటిది? నేను నీతి అనే వస్త్రం ధరించాను. ఆమేన్. నీతి అనే వస్త్రం ధరిస్తే నువ్వు ఇలా ఉంటావు, రక్షణ అనే శిరస్త్రాణం ధరిస్తే నువ్వు అలా ఉంటావు. విశ్వాసం అనే డాలు పట్టుకుంటే ఏమైంది? ఇలా ఉందట, ఏమవుతుంది? నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడికి స్తోత్రం. ఏంటి ఉంది నీ దగ్గర? విశ్వాసం, అదే డాలు. ఆమేన్. ఇలా వస్తుందట, అలా అవుతుందట, ఇది అవుతుందట, అది అవుతుందట, ఇట్లున్నావు. నువ్వు 100 చెప్పు, నా దేవుడు అన్నింటినీ తీసేస్తాడు. ఒరి బాబు ఏంటి విశ్వాసం? అదే డాలు. ఆమేన్. అది బలం కూడా. మరలా చెప్తున్నాను, ఏదో ఒకటి పట్టుకొని ఎగిరి పడద్దు. నేను చాలామందితో మాట్లాడుతుంటాను, నా బతుకంతా అదే అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మందితో మాట్లాడుతుంటాను, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది ఆయుధం, ఇంకా ఇంతకన్నా మించిన ఆయుధం లేదనుకుంటారు వాళ్ళు. దేంతోనైనా ఏదైనా చేద్దాం అనుకుంటారు. ఏం ఆయుధం ఉంది? ఏదో ఒకటి ఉంటుంది అంతే. మిగతా అన్ని గాలికి వదిలేస్తారు. ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద మందిరానికి వెళ్తున్నాడు, నాకు పరిచయం అయ్యాడు. ఆయన ఒక బ్యాంకులో ఆఫీసర్. 10 నిమిషాలు నాతో మాట్లాడితే, హే కూర్చోను అన్నాను. కూర్చున్నాడు. అరగంట సేపు నాతో మాట్లాడాడు. ఆయన దేవుని బిడ్డ. శనివారం రోజు రాత్రి వెళ్తున్నాడట మందిరానికి కుటుంబంతో పాటు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నేను అన్నాను, ఏం విశ్వాసం అయ్యా ఇది? ఆదివారం రోజు 10 గంటలకు రమ్మంటే 11ంటికి వస్తారా ఏమో వాళ్ళు? నువ్వేంటి శనివారం? మరి ఏంటనుకుంటున్నారు అయ్యారు? మరి అలా ఉంటుంది మాది. కూర్చో, నువ్వు వెళ్ళాల్సినడు కాదు, నువ్వు కూర్చోవాలి నా దగ్గర, కూర్చో, మాట్లాడు, కాసేపు మాట్లాడు. శనివారం నాడు రాత్రి కుటుంబంతో పాటు వెళ్ళి ఆదివారం నాడు వేకోజాము ఆరాధన చూసుకొని, టిఫిను స్నానాలు అక్కడ చేసుకొని, 2వ ఆరాధన, 3వ ఆరాధన, 4వ ఆరాధన, 5వ ఆరాధన మొత్తం అన్నీ అవ్వగొట్టుకొని రాత్రి ఇంటికి వస్తారంట. డిన్నర్ కూడా అక్కడే చేసుకొని వస్తారు. అరే నిజంగా ఇట్లాంటి విశ్వాసాలు ఈ రోజుల్లో ఏంది విశ్వాసం? ఇవ్వండి, చేయండి, దేవుడికి స్తోత్రం. చేయండి. మరి నేను బల తీసుకోనుగా అన్నాడు. ఎందుకంటే నేను బాప్తిజం తీసుకోలేదు అన్నాడు. దేవుడా, ఎందుకు బాప్తిజం తీసుకోలేదు? బాప్తిజం తీసుకోలేదంటే మరి నేను బ్యాంకులో పని చేస్తున్నాను, బల్ల మీద చేయి పెడతాం, మేము బల్ల కింద చేయి పెడతాం. బాప్తిజం తీసుకుంటే బల్ల కింద చేయి పెట్టచ్చా? దరిద్రుడా, పాపిష్టోడా, బల్ల కింద చేయి పెట్టడానికి బాప్తిజం తీసుకోలేదు. నీ పాపిష్టి బతకగా నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో రాత్రి నుంచి ప్రయాసపడతావు, ఆదివారం అంతా ప్రయాసపడతావు. నువ్వు గొప్ప భక్తుడివి. మరి నా బిడ్డలను చదివించుకోవాలంటే వాళ్ళు బీటెక్లు చేస్తున్నారు. మరి ఈ బ్యాంకులో వచ్చి జీతంతో అవుతుందా? చూసారా, నా మాట మీకు అర్థమవుతుందా? అతనికి ఏముంది? ఏం లేదు.
ఏదో ఒకటి ఉంది, ఆ ఒకటే పట్టుకొని వెళ్తున్నాడు. శనివారం నాడు రాత్రి మిగతాయి లేవు. దేవుడికి స్తోత్రం. మిగతాయన్నీ గాలికి వదిలేశాడు. అపవాది వచ్చి వాడిని ముట్టుకుంటే కాదు, వాడిని ఊపితే కూడా కొట్టుకుపోతాడు. దరిద్రుడు, పాపిష్టోడు, దయ్యాల చేత పట్టబడ్డోళ్ళు వీళ్ళు. ఎవరు పట్టించుకున్నారు వాళ్ళని? ఎవరు పట్టుకున్నారు వాళ్ళని? దురాత్మలు కావా? చీకటి శక్తులు కావా? అపవిత్రాత్మలు కావా? బల్ల ముట్టొద్దు, బల్ల తీసుకో, ప్రభు శరీరం తినవద్దని చెప్పేది ఎవరో తెలుసా? దయ్యం. అది దయ్యం బోధ. ఎందుకో తెలుసా? ప్రభు శరీరము జీవం. ఆమేన్. నా శరీరం తింటే నేను వారిలో ఉంటాను, వారు నాలో ఉంటారంటాడు ప్రభు. అదొక్కటే వద్దంటాడు దయ్యం. సాతాను ఏమంటాడు? అదొక్కటి చేయకు నాన్న, ఎప్పుడు నెలకోసారి తీసుకుందువు కానీ. ఆ నెలలో వీడికి ఏదో పని పెడతాడు, వీడు రాడు, అయిపోయింది, ఫినిష్. 2 నెలలు 3 నెలలు ఎటో పోతుంటాడు. జాగ్రత్తగా వినండి, ఒకటి కాదు, ఈ వస్త్రం ఏదైతే ఉందో మొత్తంగా ధరించాలి. శిరస్త్రాణము, సత్యం అనే దట్టి. ఆమెన్. ఈ బ్యాంకులో పనిచేస్తే ఆయన ఏం చేశాడు? సత్యం అనే దట్టి ఇప్పేసాడు, ఎక్కడో పడేసాడు అది కదా. సత్యం ఉంది ఆయన దగ్గర, మొత్తం అబద్ధమే. లంచాలు తీసుకొని పిల్లల్ని చదివిస్తున్నాడు. వాళ్ళు రేపొద్దున దేశాన్ని ఉద్ధరిస్తారు. వాళ్ళు పెద్ద దయ్యాలు, కొరివి దయ్యాలు అవుతారు వాళ్ళు. ఇక అబద్ధాలతోని లంచాలతోని పిల్లల్ని చదివించుకుంటే నిజమా కాదా? దేవుడి సన్నిధిలో భయపడి, నాన్న దేవుని బిడ్డ, నువ్వు పచ్చడి అన్నంతో తిన్నా కూడా దేవుడు నీకు అన్ని ప్రోటీన్లతో కూడిన బలం ఇస్తాడు. ఆమెన్. నీవు 10,000 రూపాయల జీతం తీసుకున్నా కూడా సొంతింటితో నిన్ను నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ స్థాయి, నీ సామర్థ్యం ఉన్నతంగా నిన్ను లేవనెత్తుతాడు. అసలు నీ స్టాండర్డ్ నీకు కూడా అర్థం కాదు. అంతే, నువ్వు ఆయన గట్టిగా పట్టుకుంటే. అసలు ఏంటి ప్రభువా నేనంటే, అరే నువ్వు నా బిడ్డ అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తండ్రి, నేను మొత్తం పోగొట్టాను కదా, నేను డబ్బు ఎక్కడ పోగొట్టానో తెలుసా తండ్రి? తండ్రి నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమిస్తావా? నేను డబ్బు ఎక్కడ నీతి అనే పై వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం తీసుకురండి. తండ్రి నేను నీ ఆస్తిని మొత్తం పాడు చేశాను, నేను మొత్తం తీసుకొని వెళ్ళి నేను దుర్వ్యాపారం చేశాను తండ్రి, నేను మొత్తం పాడు చేశాను. అరే ఉంగరం తీసుకురండి వీడికి. నా మాటలేం అవసరం లేదా నీకు? నువ్వు నా కొడుకువు, నువ్వు నా కుమారుడవు. ఆమేన్. నువ్వు నా యుద్ధకు వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. నేను సిద్ధంగా ఉన్న నీకు వస్త్రం ధరింపజేయడానికి. ఆమేన్. ఏ వస్త్రం అది? యుద్ధ వస్త్రము, నీతి వస్త్రము, పరిశుద్ధత వస్త్రము. ఇంకొకటి ఉంది, క్లోజ్ చేద్దాం. ఏంటది? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఆమేన్. ఈ ఖడ్గం ఎవరు ధరించారో తెలుసా? ఎవరు ధరించారు? యేసయ్య కూడా ధరించాడు. ఆమేన్. ధరించాడా లేదా? అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ఏం చెప్పాడు? లోకంలో ఉన్న పెంటంతా తీసుకొచ్చి ఈ పెంటను చూస్తావా అన్నాడా? అలాగా? అపవాది ఎప్పుడు లోకంలో పెంట తీసుకురాడు నాన్న, దేవుడి వాక్యం లాంటిది ఒకటి పట్టుకొని వస్తాడు నీ దగ్గరికి. అర్థమవుతుందా? ఏం తప్పులేదు, సినిమాలు చూడొచ్చు. సినిమాలు చూడొద్దని బైబిల్లో ఉందా? చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి అని ఒక ఆయన వచ్చి, ఆ మహానుభావుని ఆరాధనకు రమ్మని ఇక్కడే ఉంటాడు. ఒకరోజు వచ్చాడు, అలా ఇలా ఎప్పుడు దేవుని గురించి మాట్లాడతాడు. నాతో ఉండేవాడు సోదరుడు ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు, సార్ ఈయన ఎప్పుడు కనపడే దేవుడి గురించి మాట్లాడతాడండి. అరే భలే భక్తుడండి, నా పిచ్చి భక్తుడు సార్ అని చెప్పి నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. నిలబెట్టగానే అప్పుడు నేను మంచిగా ఇలా వాక్యంలోనే ఉన్నాను, ఇలా చూసి అన్నీ బాగున్నాయి, మరి అదెందుకు విడిచిపెట్టలేదు అన్నాను. అంతే. దేని విడిచిపెట్టలేదు? మరి చుట్టలు ఎందుకు తాగుతున్నాను అన్నాడు. అమ్మ దేవుడా, నేను చుట్టలు తాగుతున్నా నాకు దీనికి ఎలా తెలుసాను? మరి అదే మా సార్ అంటే, ఈ మహానుభావుడు. మా సార్ ఏమనుకున్నావు? అదే మా సార్ అంటే. అతడు ఏమన్నాడు తెలుసా? సార్ బైబిల్ ఏమని చెప్పింది? యేసయ్య ఏమన్నాడు? లోపలికి వెళ్ళేదాంతో, అర్థమవుతుందా నా మాట మీకు? దయ్యం చాలా తెలివైనోడు అన్న బిడ్డ, దయ్యం చాలా తెలివైనోడు. వాడి మీద ఉన్న దయ్యం చూడు ఎంత బాగా చెప్తుందో. అది సిగరెట్లు చుట్టలు తాగించే దయ్యం. అది ఏం చెప్తున్నాడు? లోపలికి తాగించే దాంతో పాపము జరగదు, అపరిశుద్ధత ఏం కాదు, కానీ లోపల నుంచి వచ్చేదాంతో ఏసే చెప్పాడు. మీరు వినలేదా సార్ అన్నాడు. ఎవరిపిచ్చాడా? నేనన్నాను, చూడండి అది ఆత్మజ్ఞానం. చుట్ట తాగితే పాపం అని ఎవడు చెప్పాడు నీకు? బీడీలు తాగితే, సిగరెట్లు తాగితే పాపం అని ఎవడు చెప్పాడు? ఆ తాగాలని ఆలోచన నీ లోపల పుట్టింది చూసావా, అది పాపమై ఉన్నది. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమైందా? చుట్ట తాగాలని ఆలోచన నీలో ఉందా? అది పాపం.
అదే పాపము. అంటే ఈరోజు వరకు ఇక్కడ రమ్మంటే కూడా రావట్లే. ఇప్పుడు ఇక్కడే నాయన ఆరాధన రా అంటే వస్తలే సార్, నా బతుకు మొత్తం చదువుతావు నువ్వు, ఎందుకు వద్దు, నా బతికేదో నేను మురికి కాలంలో పక్కన బతుకుతాను, అలాగా కొంతకాలం బతుకని. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నాన్న ఏం చేయాలో మనము? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఎందుకంటే మనము ఎంతసేపు, జాగ్రత్తగా వినండి, క్లోజ్ చేసుకుందాం 2 minutes. ఎంతసేపు మన ఇంటి చుట్టూ కోటేసుకోవటమే కాదు, జాగ్రత్తగా వినండి, క్లోజ్ చేస్తాను ప్లీజ్. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా? భర్త ఆఫీస్కి వెళ్తున్నాడు, భార్య ఇంకో పనికి వెళ్తుంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు. నీకు విశ్వాసం ఉంది, డాలునైతే పట్టుకున్నావు, బాణాలనైతే ఆర్పుతావు. ఎంతకాలం ఆర్పుతావు? ఎంతకాలం? పోయేవరకా? ఎంతసేపు బాణాలను ఆపడమేనా? నువ్వు కత్తి తిప్పవా? నువ్వు ఖడ్గం తిప్పవా? నువ్వు యుద్ధం ప్రారంభిస్తేనే కదా వాడు వెళ్ళిపోయేది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, ఆమేన్. అపవాది మన ఎదురు నుండి పారిపోవాలి. కాలేజీల్లో, స్కూల్లో మన బిడ్డల్ని, మన కొడుకుల్ని, మన కుమారుల్ని ఎక్కడో పట్టుకో, ఏయ్ నువ్వు నా బిడ్డ దగ్గరకు వస్తావా? ఎట్లొచ్చావు నువ్వు? ఆకర్షిస్తున్నావా నా బిడ్డని? వాడిని గద్దించాలి, వాడిని గద్దించాలి. వాడి పేరు చెప్పుకొనే భయపడిపోతావు, ఇంకా వాడిని ఎక్కడ గద్దిస్తావు నువ్వు? వాడిని గద్దించాలంటే నీ దగ్గర ఒక బలమైన ఆయుధం కావాలి. ఆమేన్. అది వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దానితో ఇట్లా తిప్పావంటే వాడు 2 తుకడలు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. దానికి భయపడతాడు వాడు, దానికి భయపడతాడు. ఎందుకంటే అపవాదితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మన ఖడ్గము వాక్యమే. వాక్యంలో మనం బలంగా ఉండాలి, వాక్యంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి, వాక్యంతో మనం పాడడం నేర్చుకోవాలి, వాక్యంతో మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, వాక్యంతో మనం స్తుతించడం నేర్చుకోవాలి, వాక్యంతో మనం ప్రకటించడం నేర్చుకోవాలి, వాక్యంతో మనం అపవాదిని గద్దించడం నేర్చుకోవాలి. సాతానా నీకు అధికారం లేదు, దేవుడు నీ అధికారాన్ని కొట్టేశాడు, నీ మీద నాకు అధికారం ఇచ్చాడు. నువ్వు నా ఇంటికి ఎలా వచ్చావు, నా బిడ్డల మీదకి ఎలా వచ్చావు, నా వ్యాపారంలోకి ఎలా వచ్చావు, నీ మీద నాకు సర్వాధికారం ఉంది. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, యేసు నామములో వెళ్ళిపో. అధికారంతో నువ్వు గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు దయ్యం వెళ్ళిపోతాడు, అపవాది వెళ్ళిపోతుంది. అయితే ఆ అధికారం నువ్వు కలిగి ఉండాలి, ఆ ఖడ్గం నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఖడ్గం అంటే ఎవరికో తెలుసా? ఒక అధికారానికి గుర్తు. ఖడ్గం మామూలుల దగ్గర ఉంటుందా? యుద్ధ వీరుల దగ్గర ఉంటుంది, సైనికుల దగ్గర ఉంటుంది కదా, అవునా కదా? రాజు తిప్పుతాడు ఖడ్గం, ఖడ్గం ఇదంతా యుద్ధం చేయాలంటే సైనికులు తిప్పుతారు. అంటే ఒక అధికారం, ఒక హక్కు, అది తిప్పే అనుభవం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవి ధరించకుండా నువ్వు అపవాదితో యుద్ధం చేయలేవు. అపవాదితో నువ్వు యుద్ధం చేయకపోతే నువ్వు 10 ఏళ్ళు క్రైస్తవుడిగా ఉన్నా, 25 ఏళ్ళు క్రైస్తవుడిగా ఉన్నా, ఇంకొక 25 ఏళ్ళు నువ్వు క్రైస్తవుడిగా బతికినా నీ వల్ల ఒరిగేది అరిగేది ఏం లేదు. నీకు మాత్రం ఒకవేళ కుదిరితే రక్షణ ఏమన్నా వస్తే ఒక బెనిఫిషియల్గా, ఒక జాలి దయలాగా నీకు రక్షణ వస్తే తప్ప ఇంకేం పొందలేవు. నువ్వెవరిని సంపాదించలేవు, నీ కుటుంబాన్ని కాపాడలేవు, ఏం చేయలేవు. నువ్వు అందరినీ కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలంటే నువ్వు ఈ వస్త్రాన్ని ధరించాలి. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆల్మైటీ గాడ్, యజమానుడా, పరిశుద్ధుడా, నిన్ను స్తుతిస్తున్నాను నాయన. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను. జీవము గల, సర్వాధికారము గల దేవా, జీవము గల దేవుడి దాసుడిగా నేను ఈ మాటలు విడుదల చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రవ్వా ఈ మధ్యాహ్న కాలంలో నాయనా వారి శరీరాలని, వాళ్ళ ప్రాణాలని, వారి ఆత్మల్ని, వారి హృదయాలని నీకు అప్పగిస్తూ, అయ్యా ఈ యుద్ధ వస్త్రం నేను ధరించాలి నాయనా అని ఆశపడుతున్నారు వారి హృదయ అంతరంగంలో. నాయనా నీ దాసుడినైనా నేను అధికారము గల నీ ప్రతినిధిగా యేసుక్రీస్తు నామములో ఈ మాట విడుదల చేస్తున్నాను దేవా. ఇప్పటి వరకు బిడ్డలు ఆ యుద్ధ వస్త్రములు ధరించి యుద్ధం చేయలేరేమో నాయన, ఇప్పటి వరకు నాయన అపవాదిని ఎదిరించలేరేమో నాయన, ఇప్పటి వరకు నాయన. కానీ దేవా, ఈ మాటల్లో ఏకీభవించి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయన సంఘంలో
మందిరంలో ఉన్న బిడ్డలు నాయన, ఎవరెవరైతే వారి హృదయంలో అయ్యా ఈ వస్త్రం నేను ధరించాలి నాయన, ఈ వస్త్రం నేను ధరించి నా కుటుంబంలో ఉన్న దుష్టుని వెళ్ళగొట్టాలి, నా కుటుంబంలో నా బిడ్డల మీద ఉన్న దురాత్మలు వెళ్ళగొట్టాలి, నా వ్యాపారంలో ఉన్న చీకటి శక్తులను వెళ్ళగొట్టాలి, నా కుటుంబాల్లో నా బంధువుల్లో ఉన్న ప్రతి దురాత్మ కార్యంలో నేను వెళ్ళగొట్టాలి, నేను అపవాదిని వెళ్ళగొట్టాలి, నేను నీ రాజ్యాన్ని ప్రకటించాలని బిడ్డలు ఎవరెవరైతే ఆశపడుతున్నారో idal boholi harial ne ni karilau riba shandolba rili hetu ri karila ribala riho rilara rila riba hashariala liga roba vasharandal bera యేసు నామములో పరలోకం తెరవబడును గాక లిక లిహేదుర్మా రికర్వాలా రాబా షరందన్ బే నికాందన్ బిలా రాబా షరలియరాలరా. యేసుక్రీస్తు నామములో ఏ బిడ్డలు ఆశపడుతున్నారో ఆ బిడ్డల మీదకి ఈ వస్త్రము యేసు నామములో ఇప్పుడే ధరింపజేయబడును గాక. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డల మీద ఆ వస్త్రము ధరింపజేయబడును గాక. నీతి అనే పై వస్త్రము, సత్యము అనే దట్టి, సమాధానము అనే జోళ్ళు, రక్షణ అనే శిరస్త్రానము, విశ్వాసం అనే డాళ్ళు, వాక్యమనే ఆత్మ ఖడ్గము యేసు నామంలో అధికారము గల నీ దాసుడిగా విడుదల చేస్తున్నాను. బిడ్డలు అది కలిగి ఉందురుగాక, అపవాదిని ఎదురించుదురుగాక, అపవాది క్రియలను లయపరిచేవారిగా మార్చబడుదురుగాక, అపవాది క్రియలను గెల్లగొట్టేవారిగా, అపవాది క్రియలను గద్దించేవారిగా మార్చబడుదురుగాక. యేసుక్రీస్తు నామంలో ఒక్కొక్క బిడ్డ నా ప్రభువా, నీవు నాకు అప్పగించిన ఒక్కొక్క బిడ్డ నీ దాసుడినైనా నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. బలవంతుని చేతుల్లో బల్లెముల వలె, ఒక వీరుడైన యోధుడైన వాడి హస్తములో ఒక ఖడ్గము వలె యేసు నామములో మార్చబడుదురుగాక. అపవాదిని ఎదిరించేవారవుదురుగాక, అపవాది క్రియలను లయపరిచేవారవుదురుగాక, అపవాది కోటగోడలను కూల్చేవారవుదురుగాక. యేసు నామములో నీ రాజ్యమును కట్టువారవుదురుగాక, నీ రాజ్యమును స్థాపించువారవుదురుగాక. యేసుక్రీస్తు నామములో యుద్ధ వస్త్రము నిశ్చయముగా బిడ్డలు ధరించుకొని జీవించుదురుగాక. నీ యందు బిడ్డలు బలవంతులై ఉందురుగాక. యేసుక్రీస్తు నామములో బిడ్డల కుటుంబాల చుట్టూ, బిడ్డల గృహాల చుట్టూ, బిడ్డల వ్యాపారాల చుట్టూ, బిడ్డల కుటుంబాల బిడ్డల చుట్టూ, బిడ్డలు కలిగి ఉన్న ఉద్యోగాల చుట్టూ, బిడ్డలు కలిగి ఉన్న ప్రతి స్వాస్థ్యము చుట్టూ, వాహనాల చుట్టూ, వెండి బంగారాలు గృహాల చుట్టూ, వాళ్ళు కలిగి ఉన్న సమస్తము చుట్టూ యేసు నామములో అగ్ని కంచె విడుదల చేస్తున్నాను. యోబు చుట్టూ ఎలాంటి కోట ఉందో ప్రభా, యోబు బిడ్డల చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు రాజ్యము చుట్టూ ఎలాంటి కోట అయితే ఉందో ప్రభా, నీ దాసుడినైనా నేను యేసుక్రీస్తు నామములో ఈ మాట విడుదల చేస్తున్నాను. ఈరోజు తీర్మానం తీసుకుంటున్న బిడ్డలు, నీవు నాకు అప్పగించబడినటువంటి, నన్ను నమ్మి అప్పగించిన ఈ సంఘము యేసు నామములో ఆ కోటలో భద్రం గుందురుగాక. అది ఎన్నడూ పడవేయబడని కోట వలె ఉండునుగాక. అది నీవు కట్టిన కోట, నీవు కట్టిన దుర్గము, నీవు కట్టినటువంటి ఆ యొక్క అగ్ని కోట యేసు నామములో నిశ్చయముగా బిడ్డలు భద్రముగా ఉందురుగాక. యేసు నామములో అకాల మరణంలో క్యాన్సిల్ చేస్తున్నాను, యాక్సిడెంట్స్ని కొట్టివేస్తున్నాను, ప్రమాదాల్ని కొట్టివేస్తున్నాను, వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్స్, డెంగ్యూస్, డేంజరస్ సిచ్యువేషన్స్ అన్ని యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. ఈ బిడ్డల ద్వారానే అనేకులు నీ నామమును మహిమపరచు కాలం వచ్చునుగాక. ఈ బిడ్డల ద్వారా అనేకులు నీ సత్యాన్ని విందురుగాక. ఈ బిడ్డల ద్వారా అనేకులు నీ బోధన విందురుగాక. ఈ బిడ్డల ద్వారా అనేక మంది బిడ్డలు వచ్చుదురుగాక. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.